నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. విద్య మనిషికి వివేకాన్నిస్తుంది, మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది, 10 మందిలో గౌరవాన్ని కల్పిస్తుంది, ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో యుక్తయుక్త జ్ఞానాన్ని నేర్పుతుంది. అక్షరం మొక్కేస్తే 6 లోకాలు తిరిగి రావచ్చు అనేది మా బామ్మ చిన్నప్పుడు. విద్య లేనివాడు వింత పశువు అని మనం చదువుకున్నాం కూడా. ఏంటి విద్య గురించి ఈ రోజు ఇంతలా ఎందుకు చెప్తున్నానని అనుకుంటున్నారా? ఈ రోజు జాతీయ విద్యా దినోత్సవం అండి. చాలా ఏళ్ల క్రితమే మన భారత ప్రభుత్వం మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించింది. అసలు మౌలానా అబుల్ కలాం ఎవరు? విద్యా దినోత్సవానికి ఆయనకు ఉన్న సంబంధం ఏమిటో చెప్పుకునే ముందు ఈ కార్యక్రమాన్ని చూడండి. నమస్కారం, శ్రీశక్తి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాటి శ్రీశక్తి కార్యక్రమంలో మనతో ఉన్నారు షుగర్ కేన్ జ్యూస్ మెషిన్స్ తయారీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్వప్న గారు. మరి ఆవిడ విజయ రహస్యాలేంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వప్న గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు. షుగర్ కేన్ మెషిన్స్ తయారీ రంగంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు, దానికి అభినందనలు. థ్యాంక్ యూ. మీరు మీ గురించి మా సకలకు తెలియచేస్తారా? మాది గుంటూరు డిస్ట్రిక్ట్ అండి. వినుకొండ దగ్గర ఖమ్మంపాడు అనే విలేజ్ మాది. నేను పుట్టింది అక్కడే. 10th క్లాస్ వరకు వినుకొండలో చదువుకున్నాను, యములా గర్ల్స్ హై స్కూల్లో. తర్వాత గుంటూరులో ఇంటర్ నుంచి డిగ్రీ వరకు జీవీఆర్ ఇండియస్ కాలేజ్ లో చదివాను. తర్వాత ఎంబీఏ వచ్చేసరికి ఇక్కడ హైదరాబాద్ లో కంప్లీట్ అయింది 2006 and 8. 2010 లో మ్యారేజ్ అయింది. నాకు ఒక పాప 3 years బేబీకి. షుగర్ కేన్ జ్యూస్ మెషిన్స్ తయారు చేయాలని అసలు మీకు ఎందుకు వచ్చిందండి ఆ థాట్? ఫస్ట్ ఆ థాట్ వచ్చినప్పుడు ఎవరితో షేర్ చేసుకున్నారు? థాట్ ఎందుకు వచ్చిందంటే చెప్పాలంటే చాలా హిస్టరీనే ఉంటుందండి, కానీ కొంచెం నేను బ్రీఫ్ గా చెప్పేస్తాను మీకు. నాది 2008 లో ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యాను. 6 months అక్కడ వర్క్ చేశాను. సో అంటే ఆ కంపెనీ ఓనర్ పర్సనల్ ఇష్యూ వల్ల వాళ్ళు అది తీసేశారు ఆఫీస్. సో అప్పుడు ఇంకా ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాం అనమాట. జాబ్ జాయిన్ అవుదామా, మళ్ళీ మధ్యలో నేను ముంబై కూడా వెళ్ళాం నేను జాబ్ కోసం అని. కానీ మా అత్తయ్య వాళ్ళు వచ్చేవన్నారని వచ్చేసాము. అక్కడ 1 month ఉన్నాము. ఇక్కడ మళ్ళీ హైదరాబాదే వచ్చాము. నా దగ్గర చిన్నప్పటి నుంచి ఏంటంటే ఈనాడు బుక్ కలెక్షన్ ఉంటుంది. సో ఆ బుక్స్ అన్ని చూసినాం, ఏదైనా బిజినెస్ ఐడియా వస్తుందా అని చెప్పేసి. సో బుక్స్ అన్ని చూసినప్పుడు ఏంటంటే ఈనాడు సండే బుక్ లో 2009 ఆర్టికల్ ఒకటి ఉంది. 2009 లో వచ్చిన బుక్. అది ఏంటంటే బెంగళూరులో ఒక అతను షుగర్ కేన్ జ్యూస్ మిషన్స్ 19 outlets పెట్టి అతను ఓన్లీ కేన్ జ్యూస్ సేల్ చేయడం ద్వారా పర్ ఇయర్ 4 crores అట్లా టర్న్ ఓవర్ చేస్తున్నారు. సో ఇట్లా అంటే ఈ బిజినెస్ అంటే ఇట్లా మనం మిషన్స్ అమ్మితే తీసుకునే వాళ్ళు చాలా ఉండొచ్చు కదా. ఒక్క పర్సనే ఇంత బిజినెస్ చేస్తున్నప్పుడు చిన్న పీపుల్ కూడా అంటే తక్కువ కాస్ట్ లో మనం మిషన్స్ చేస్తే ఎంత మిషన్స్ ఇక్కడ లేవు, వాళ్ళు యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని చేస్తున్నారు. తర్వాత ఈ షుగర్ కేన్ జ్యూస్ మిషన్స్ లో కాంపిటీషన్ కూడా లేదు, అంటే ఎవరు చేయడం లేదు. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ మేము చేసేలాంటి మిషన్స్ ఎవరు చేయడం లేదు. సో మనం చేస్తే బాగుంటుంది. అదే టైంలో సోడా హబ్ అనేది కూడా వచ్చింది, మీరు చూసుకుంటారు. సోడాని విత్ ఫ్లేవర్స్ లో ఇవ్వడం, అలాగా కేన్ జ్యూస్ ని మనం విత్ ఫ్లేవర్స్ లో ఇస్తే బాగుంటుంది. పైగా కేన్ జ్యూస్ అనేది హెల్త్ కి చాలా మంచిది. సో అన్ని ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తాగొచ్చు. ఇంకా ఈ మిషన్స్ మేము స్టార్ట్ చేయడం వల్ల మెయిన్ ఫార్మర్స్ కి చాలా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకి కేన్ పండిస్తారు కానీ అంత అమౌంట్ రాదు. ఫ్యాక్టరీస్ వాళ్ళు కూడా చాలా ఏడిపిస్తుంటారు. బట్ మా మిషన్స్ మేము ఇట్లా మిషన్స్ చేసాం అనుకోండి, మా దగ్గర కొన్న వాళ్ళందరూ కేన్ నీడ్ అవుతుంది కదా. సో అట్లా ఫార్మర్స్ కి యూజ్ అవుతుంది. ఇంకా మా దగ్గర మిషన్స్ కొన్న వాళ్ళకి కూడా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మంత్లీ నియర్లీ 50,000 వరకు కూడా అర్న్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా తీసుకున్న కన్జ్యూమర్ కి ఇక్కడ ఏంటంటే కస్టమర్ కి, కన్జ్యూమర్ కి, మ్యానుఫ్యాక్చరర్స్ కి ముగ్గురికి బెనిఫిట్ ఉంటుందని ఈ బిజినెస్ స్టార్ట్ చేసాము. మరి ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు? ఎంత మందితో స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఎలా ఉంది బిజినెస్? ఎంత మందితో స్టార్ట్ చేయలేదండి, నేను ఒక్కదాన్ని స్టార్ట్ చేశాను ఓన్ గా, అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మై హస్బెండ్. ఇంత మా దగ్గర గోల్డ్ ఉంది, గోల్డ్ మొత్తం బ్యాంక్ లో పెట్టేసి ఇంకా రిలేషన్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి అప్పుగా తీసుకొని మొత్తం అంతా అప్పే 18 lakhs ఇన్వెస్ట్మెంట్ తోటి మళ్ళీ ఈ బిజినెస్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుందండి. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీ దగ్గర స్టాఫ్ కానీ మిషన్స్? దగ్గర స్టాఫ్ 15 members ఉంటారు. అంటే మోస్ట్లీ మా దగ్గర కాంట్రాక్ట్ బేస్ వర్కర్స్ ఉంటారు అన్నమాట. సో
మీరు మెషిన్స్ మీకు వచ్చే ఆర్డర్స్ ని బట్టి మీరు వర్కర్స్ ని హైర్ చేసుకోవడం కానీ ఉంటుంది. అవును, అలా ఉంటుంది. షుగర్ కేన్ మెషిన్స్ తయారు చేస్తున్నారు కదా, దాని ప్రత్యేకత ఏంటి? కొనుక్కునే వాళ్ళకి ఎంతలో వస్తుంది? కొనుక్కునే వాళ్ళకి మా దగ్గర మిషన్స్ 88,000 నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంటుందండి. దీని ప్రత్యేకతలు అంటే మీరు బయట చూసుంటారు, రోడ్ సైడ్ చాలా చెరుకు రసం బండ్లు ఉంటాయి, అవి మొత్తం ఐరన్ తో చేసి ఉంటుంది. సో అంతేకాకుండా ఇప్పుడు మీకు సమ్మర్ వచ్చిందంటే చాలా మంది దానికి గార్డింగ్ ఏముండదు, దానివల్ల ఏంటంటే అందులో చేతులు పెడతారు, ఆ చేతులు చాలా మంది కట్ అయిపోతా ఉంటాయి కూడా. అందులోని అక్కడ చెరుకు బండి దగ్గర ఉన్న జ్యూసు అది మీకు ఐరన్ ఉంటుంది, తుప్పు పట్టిపోతుంది బాగా. మీకు క్రష్ చేసేటప్పుడు అతను 7-8 టైమ్స్ క్రషింగ్ చేస్తానే ఉంటాడు అలా కంటిన్యూస్ గా. అతని చేతికున్న మడ్, దాంతో పాటు ఆ రోలర్స్ కున్న తుప్పు, ఇంకా అతను యాడ్ చేసే ఐస్. ఇప్పుడు మనకి హైదరాబాద్ నాట్ ఓన్లీ హైదరాబాద్, మీరు ఎక్కడైనా తీసుకోండి, దొరికే ఐస్ అనేది మంచిది కాదు. మ్యానుఫ్యాక్చరర్ ఎవరు మంచి మినరల్ వాటితో ఐస్ తయారు చేయరు, బట్ ఆ ఐస్ ని ఈ జ్యూస్ లో యాడ్ చేసి అట్లా ఇస్తుంటారు. దీనివల్ల ఏంటంటే ఈ షుగర్ కేన్ జ్యూస్ ఎవరైతే తాగుతున్నారో వాళ్ళందరికీ హెల్త్ బెనిఫిట్స్ అంటే ఏమైనా హెల్త్ కి మంచి జరగడం సంగతి పక్కన పెడితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఉందన్నమాట. అలా కాకుండా మా మిషన్ లో వచ్చేసరికి ఏంటంటే మేము ఫుల్లీ ఈ మిషన్స్ ని 304 స్టెయిన్లెస్ స్టీల్స్ తో తయారు చేస్తాం. దీనికి మొత్తం ఫుల్లీ గార్డింగ్ ఉంటుంది. జస్ట్ స్విచ్ ఆన్ చేసి చెరుకు పెడితే మీకు క్రష్ అయిపోయి జ్యూస్ చిల్లింగ్ అయిపోయి వచ్చేస్తుంది. అంటే ఇందులో మళ్ళీ మనం బయట నుంచి ఐస్ తెచ్చి ఏం యాడ్ చేయని అవసరం లేదు. ఆటోమేటిక్ మిషన్ కాబట్టి చేతులు లోపలికి వెళ్ళే ఛాన్సెస్ కూడా లేవన్నమాట. చాలా హైజీనిక్ గా ఉంటుంది. కస్టమర్స్ కి కన్జ్యూమర్స్ కి చాలా బాగుంటుంది మిషన్. కస్టమర్ అంటే మిషన్ రన్ చేసే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అంతేకాకుండా ఈ మిషన్ లో నుంచి జ్యూస్ తాగే వాళ్ళకి యాజ్ టీజ్ గా కేన్ నుంచి మనకి ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్ని కన్జ్యూమర్ తాగినప్పుడు వాళ్ళకి అవన్నీ వస్తాయి. మరి మీ మిషన్స్ అనేవి ఇండియా వరకేనా లేదంటే ఎక్స్పోర్ట్స్ కూడా ఉందంటారా? ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నామండి. ఇండియాలోనే కాకుండా మనకి బయట వేరే కంట్రీస్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తుంటాయి. ఈ ఆర్డర్స్ ఏంటంటే మేము B2B2 సైట్స్ అని మనకి వెబ్సైట్స్ చాలా ఉన్నాయి, వాటన్నిటిలో ఈ-కామర్స్ సైట్స్ లో మేము పోస్ట్ చేయడం వల్ల ప్రొడక్ట్స్ మాకు వేరే కంట్రీస్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తుంటాయి అన్నమాట. ఫ్యామిలీ వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుందంటే? యాక్చువల్లీ ఫస్ట్ నుంచే ఫ్యామిలీ వాళ్ళు బిజినెస్ అంటే సపోర్ట్ చేయరు ఎవరైనా సరే, అందులో ఇంకా అమ్మాయి అంటే అసలే సపోర్ట్ చేయరు. కానీ మా పేరెంట్స్ ఏంటంటే ఫస్ట్ లో సపోర్ట్ చేశారు, ఎందుకంటే చిన్న చిన్నగా అమౌంట్ వస్తుంది కాబట్టి. కానీ అరకులో లాస్ అయిన తర్వాత ఇంకా సపోర్ట్ చేయలేదు. మా అత్తయ్య వాళ్ళు అయి ఉండొచ్చు, అంటే మా హస్బెండ్ తరఫు నుంచి మా పేరెంట్స్ అయినా ఎందుకు మీరిద్దరు జాబ్ చేస్తే చెరొక 50,000 వస్తుంది, 1 lakh వస్తుంది, సరిపోతుంది కదా అని వాళ్ళు అట్లా చెప్పేవాళ్ళు. ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు, అసలే వద్దు బిజినెస్ వద్దు, మీరు జాబే చేయాలి ఖచ్చితంగా అని చెప్పేవాళ్ళు. అయితే నేను బిజినెస్ చేస్తున్నామని ఫస్ట్ చెప్పలేదు, అసలు నేను జాబ్ చేస్తున్నానని చెప్పేదాన్ని మా ఫాదర్ వాళ్ళకి. తర్వాత కొంచెంగా గ్రో అయిన తర్వాత మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసామని అప్పుడు చెప్పాం మేము. ఓకే, సో మొత్తానికి మీ గోల్ అనేది ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్ గా అవ్వాలి అండ్ అన్ని పేపర్స్ లో అన్ని న్యూస్ ఛానల్స్ లో మీరంటూ ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. అంతే, రైట్. సరే, మీ తరపు నుంచి మా సగలకు ఒక మంచి మాట చెప్తారా? కష్టపడకుండా రిస్క్ బియర్ చేయకుండా ఏది ఈజీగా రాదు. బట్ మనం ఎంచుకున్న ఏ రంగాన్నైనా మనం అమ్మని ఎంతగా ప్రేమిస్తామో మనం చేసే పనిని కూడా అంతగా ప్రేమించినప్పుడు 100% ఖచ్చితంగా సక్సెస్ అనేది మన దగ్గరికి వచ్చి తీరుతుంది. మీరు అనుకున్న గోల్ 100% రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విజయ రహస్యాలు మా సకలతో షేర్ చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. మౌలానా అబుల్ కలాం మక్కాలో జన్మించారు. అసలు పేరు మొహియుద్దీన్. అబుల్ కలాం అనేది ఆయన బిరుదు. ఆజాద్ కలం పేరు. దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో ప్రధాన భూమిక పోషించి 10 సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించిన దేశభక్తుడు. అంతేకాదు 11 సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. గాంధీజీ వీరికున్న జ్ఞానాన్ని మెచ్చుకుంటూ భారత ప్లాటో అని పిలిచేవారు. నెహ్రూ అయితే మౌలానా అని సంబోధించేవారట. భారత ప్రభుత్వం 1992లో భారతరత్న ఇచ్చి గౌరవించింది. ఇంతటి గొప్పవారు కాబట్టే ఆయన పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సరే, ఇప్పుడు మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ప్రతిరోజు మీకు సరికొత్త వంటకాన్ని పరిచయం చేసే మీ వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు కూడా మీకు సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి ఓ సఖి సిద్ధంగా ఉన్నారు. మరి ముందుగా ఆ సఖిని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్తే, మీ పేరు? ప్రభా. ప్రభా గారు ఎక్కడి నుంచి వచ్చారు?
నేను దిల్షుక్ నుంచి వచ్చాను. దిల్షుక్ నగర్ నుంచి. మరి ప్రభా గారు ఈ రోజు మా సకులకి ఎటువంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? బూందీ సమోసా చేసి చూపిస్తాను. బూందీ సమోసా. బూందీ తెలుసు, సమోసా తెలుసు, ఇది బూందీ సమోసానా? ఓకే, మరి వెరైటీగా ఉంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? కిస్మిస్, బూందీ, ఆయిల్, కారం, మైదా, పల్లీలు, కరివేపాకు, ఉప్పు, చాట్ మసాలా. సకులు చూస్తారు కదండి, బూందీ సమోసాకి కావాల్సిన పదార్థాలు. మరి తయారీ విధానం ఎలా ఉంటుందో చూద్దామా? స్టార్ట్ చేసుకుందాం. ఓకే స్టార్ట్. ఫస్ట్ ఏం చేయాలి? మైదా తీసుకొని మన చపాతీ పిండిలా తడుపుకోవాలి. అంటే ఇది ఆల్రెడీ నేను చేసుకొని తీసుకొచ్చాను. ఇందులో ఏమేమి వేస్తారండి? మైదా, సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి చపాతీ పిండిలా తడుపు. అంటే మనం పూరీలు చేసుకుంటాం అట్లా చేసుకుంటాం. అలాగే రెడీ చేసి వచ్చారు. చపాతీ చేసుకొని అవి 2 కట్ చేసుకుని పీసెస్ లాగా కట్ చేసుకొని ఇప్పుడు దాన్ని పూరీలు ఒత్తుకోవాలా? చపాతీ చేసుకోవాలి. సో స్టార్టింగ్ ఇలా చేసుకోవాలి. సమోసా అన్నారు కాబట్టి ఫస్ట్ సమోసాకి రెడీ చేసుకోవాలా? ఓకే, కర్రీ అయినా ప్రిపరేషన్ ఉంటుందా దీనికి? కర్రీ ఏముండదు, చిన్న ప్యాన్ పెట్టుకొని కొంచెం పోపు వేసుకుందాం ఫస్ట్. అంటే అది ఇది ఒకేసారి ఆల్టర్నేటివ్ గా చేసేసుకుందామా? ఫస్ట్ పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగి. ఓకే, మరి ప్యాన్ పెట్టినా ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్, పల్లీలు అవి కొంచెం వేగాక కిస్మిస్ వేసుకోవాలి. ఓకే, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఓకే, కారం కొంచెం చాట్ మసాలా, కొంచెం సాల్ట్, అయిపోయిందా అండి? అది అయిపోయింది. సో పోపు వేసేసుకొని పక్కకు పెట్టేసుకో. డీప్ ఫ్రైకి ఒక పాన్ పెట్టు, ఆయిల్ పోసుకో. డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సో మరైతే పోపు రెడీ చేసి పెట్టుకున్నాము. పక్క చపాతీలు ఒత్తుకోవడానికి కూడా మీరు రెడీగా ఉన్నారు. ఇది రెడీ అయిపోయింది కదా. ఉండలు రౌండ్ గా ఫస్ట్ చేసేసుకొని ఆ తర్వాత రౌండ్ షేప్ లో చపాతీ చేసుకొని దాన్ని కట్ చేసా. ఓకే, మరి మనకి ఆయిల్ హీట్ అయ్యే లోపు అవి రెడీ. చపాతీ చేసేసుకో. చపాతీ రెడీ అయింది, కట్ చేసుకో. ఓకే, సమోసా లాగా కట్ చేసుకుంటారు. దీనికి కొంచెం ఆయిల్ సైడ్ లోకి రుద్దేసి సైడ్ లో కొంచెం ఆయిల్ రుద్దేసుకొని ఇది 1 సైడ్ ప్రెస్ చేసుకుందాం. ఓకే, ఈ ఓపెన్ ఉండే దగ్గర మనము ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, దీన్ని వేసుకోవాలా? దాన్ని ఈ బూందీని కలిపి వేసుకుందాం. ఇందులో కలిపైన బూందీ కొంచెం కలపండి. అలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకో. సో ఇలా కావాల్సిన సమోసాలు రెడీ చేసి పెట్టుకుందాం. ఆ తర్వాత ఫ్రైయింగ్ కదండి? అవునండి. ఓకే, రెడీ చేసుకోండి. ప్రభా గారు రెడీయా? రెడీ అండి. ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది, వేసేసేయండి. ఇది బ్రౌన్ కలర్ రావాలా అండి? కొంచెం. ఇది మైదా కదా, చాలా వైట్ గా అనిపిస్తుంది కదా. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి.
ప్రభా గారు బ్రౌన్ కలర్ లో వచ్చాయి, రెడీ అయిపోయా? వచ్చాయండి, రెడీ అయ్యి తీసుకుందామా? ఈ ప్లేట్ లోకి తీసుకుందాం. ఓకే, సమోసాలు చక్కగా వచ్చాయి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. ఓకే, కొంచెం గార్నిష్ కి కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాక. బూందీ సమోసా రెడీ అయిందండి, టేస్ట్ చూసి చెప్పండి. చూసారు కదండి, ప్రభా గారు తయారు చేసిన బూందీ సమోసా రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు తయారీ విధానం, దీనికి కావాల్సిన పదార్థాలు మరోసారి చూసేయండి. బూందీ సమోసాకి కావాల్సిన పదార్థాలు: మైదా, బూందీ, కిస్మిస్, ఉప్పు, కారం, ఆయిల్, పల్లీలు, కరివేపాకు, చాట్ మసాలా. బూందీ సమోసా తయారు చేసుకునే విధానం: ముందుగా మైదాని చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి అది వేడెక్కాక పల్లీలు, కిస్మిస్, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. అది కాస్త ఫ్రై అయ్యాక కారం వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చపాతీ ముద్దని చపాతీలాగా చేసి వాటిని సమోసాలాగా కట్ చేసి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ని అందులో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడే ఆయిల్ వేసుకొని అందులో రెడీ చేసి పెట్టుకున్న సమోసాల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం బూందీ, కరివేపాకు తోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బూందీ సమోసా రెడీ. బూందీ సమోసాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ. అంటే బూందీ కూడా బాగుంటుంది కదా, స్నాక్ ఐటమే కదా. దాన్ని మళ్ళీ మీరు పోపు పెట్టి వేపి ఉప్పు కారాలు అన్ని వేసి, అలాగే సమోసాలు చాలా క్రిస్పీగా, స్పైసీగా, చాలా మంచి స్నాక్ అన్నమాట. థ్యాంక్ యూ. మరి ఇంత చక్కటి రెసిపీని మా సకలకు పరిచయం చేసినందుకు శ్రీ డిజైనర్ ఏస్రావు వారి తరపు నుంచి మీకు గిఫ్ట్ వచ్చారు. సకలు చూసారు కదండి, ప్రభా గారు తయారు చేసిన బూందీ సమోసా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయడమే కాదండి, మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే మా ఫోన్ నంబర్ కు సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 0402356540. ఈ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మన భారతదేశం ప్రాచీన కాలం నుంచి విద్యా విధానానికి పెట్టింది పేరు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని తెలియజేస్తాయి. ఆ కాలంలో ఋషులు నివసించే పర్ణశాలలు, కుటీరాలు, ఆశ్రమాలు విద్యా కేంద్రాలుగా ఉండేవి. ఆ తర్వాత నలంద, తక్షశిల, ఉజ్జయిని లాంటి విశ్వవిద్యాలయాలు ఎందరికో జ్ఞానాన్ని అందించాయి, గొప్ప విద్యాధికులుగా తీర్చిదిద్దాయి. ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం, రాజనీతి, భాష, యుద్ధ విద్యలు, కళలు లాంటి విద్యలు నేర్పేవారు. ముస్లింల రాకతో కొంత, ఆంగ్లేయుల అడుగుపెట్టాక పూర్తిగా మన విద్యా విధానం సమూలంగా మారిపోయింది. వారి ప్రభావంతో అక్కడ విద్యా విధానాన్ని కూడా దిగుమతి చేసుకున్నాం. నేటి విద్యా విధానం గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం చూడండి. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కి స్వాగతం. ఈరోజు మన సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? బడి చౌడీలో ఉన్న స్వాతి ఫ్యాన్సీ స్టోర్ కి వచ్చేసాం. మరి మార్కెట్లోకి వచ్చిన ఫ్యాన్సీ డిజైన్స్ ని చూపించడానికి మనతో పాటు దీపక్ గారు ఉన్నారు. ఆ ఫ్యాన్సీ డిజైన్స్ చూసేద్దామా? నమస్కారం దీపక్ గారు. నమస్తే మేడం. ఈ రోజు మార్కెట్ లోకి వచ్చిన ఏమేం ఫ్యాన్సీ డిఫరెంట్ ఐటమ్స్ చూపించబోతున్నారు? ఈ రోజు నేను మీకు ఇప్పుడు లెహంగా ఉండి ట్రెండ్ లో ఉంది మేడం. హాఫ్ సారీస్ దేనికి చెప్తారు, అది చాలా ఫ్యాషన్ లో ఉంది. దానికోసం మా దగ్గర ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్ లో, వేరే వర్క్స్ లో. అవి అన్ని చూపిస్తాను మీకు ఈరోజు. ఓకే, ష్యూర్ అండి. ఇదిగోండి మేడం, ఇది లెహంగా ఉండి క్లాత్ ఉంది. లెహంగా ఉండి క్లాత్ కోసం, ఇది లెహంగా కోసం క్లాత్ ఉంది. ఇప్పుడు ఎల్లో కలర్ జార్జెట్ పైన మొత్తం థ్రెడ్ వర్క్ ఉంది, ప్లస్ మిర్రర్ వర్క్ ఉంది. ఇక్కడ మనకి మిర్రర్ వర్క్ కూడా ఉంది అండ్ థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చేసాం. ఇది మొత్తం ఫ్లవర్స్ లో ఇచ్చాం. ఈచ్ రో లో కలర్ కూడా చేంజ్ అవుతుంది, డిఫరెంట్ మల్టీ కలర్స్ ఉన్నాయి. ఇంకా ఇది బార్డర్ కూడా చూడండి ఎంత బ్రాడ్ ఉంది. కింద లెహంగాకి కింద వస్తే చాలా రిచ్ కనిపిస్తుంది మనకి. అవునండి, సో బార్డర్ బాగా హెవీగా ఉంది, పెద్దగా ఉంది కాబట్టి మనకి రిచ్నెస్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే దీపక్ గారు, దీనికి ఓని
కూడా ఉంటుంది దీనికి మనం ఈ దానిలో ఏదైనా కలర్స్ ది ఇప్పుడు ఈ ఎన్ని కలర్స్ నుంచి ఎంబ్రాయిడరీ వచ్చింది కదా ఆ దాని నుంచి ఏదైనా ఒక కలర్ ది మనం ఓన్లీ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చాలా కలర్స్ ఉన్నాయి. ఇక్కడ బ్లూ వచ్చేసింది, గ్రీన్, పింక్. సో ఇందులో మనం ఏ కలర్ ఓన్లీ అయినా తీసుకోవచ్చు. కాంట్రాస్ట్ గా మనం ఇప్పుడు ఇది yellow బేస్ ఉంది కదా, రాయల్ బ్లూ బాగుంటది, రాణి పింక్ బాగుంటది, ప్యారెట్ గ్రీన్ బాగుంటది. ఐడియా కోసం ఒక ఓన్లీ మీకు పెట్టి చూపిస్తాను నేను. ఓకే అండి. మేడం ఇదిగోండి, ఇది మొత్తం మిర్రర్ వర్క్ తో సహా ఉంది. మొత్తం కంప్లీట్ మిర్రర్ వర్క్ ఉంది ఇందులో. మనం కలర్ కూడా చాలా బాగుంది ఇది. సో కలర్ తోటి ఫినిషింగ్ కూడా చేసేసాము. చాలా సింపుల్ గా ఉంది ఇది. అది లెహంగా చాలా గ్రాండ్ ఉంది కదా మేడం, ఓన్లీ సింపుల్ గా వస్తేనే అప్పుడే దాని లుక్ వస్తుందని సింపుల్ మీరు తీసుకున్నారు అన్నమాట. సింపుల్ ఉంది కాంట్రాస్ట్ కలర్. ఇలా మన లంగా కలర్ లో ఈ కలర్ ఉంది కాబట్టి మనం ఈ కలర్ చూస్ చేస్తాం. ఒకటి మ్యాచింగ్ తీసుకోవాలి, ఇది కూడా తీసుకోవచ్చు, రాయల్ బ్లూ తీసుకోవచ్చు, ప్యారెట్ గ్రీన్, మన స్కిన్ కాంప్లెక్షన్ కి ఏం సూట్ అయ్యేది అది చూసి మనం తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఇవి అన్ని. ఓకే అండి, చాలా బాగుంది. ఇప్పుడు దీనిలోనే మీకు నెక్స్ట్ ఇంకా నేను వెరైటీస్ థ్రెడ్ వర్క్ లోనే చూపిస్తాను. ఓకే అండి. ఇదిగోండి, ఇది నెక్స్ట్ వెరైటీ సేమ్ థ్రెడ్ వర్క్ లోనే ఉంది. సో ఇది కూడా లంగావోని క్లాత్, అన్ని లంగావోని కోసమే ఉంది. ఇది లెహంగా కోసం ఉంది. బార్డర్ చాలా హెవీ వచ్చేసింది. అవునండి, బార్డర్ చాలా హెవీగా ఉంది. ఇప్పటివరకు మనం చూసిన బార్డర్ కంటే చాలా హెవీ బార్డర్ ఉంది. అందుకే దీనికి మధ్యలో ఏం వర్క్ చేపియలేదు. ఎందుకంటే బార్డర్ చాలా హెవీ ఉంది కదా, మధ్యలో ప్లేన్ ఉంటేనే సింపుల్ గా మంచి లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ మనం బార్డర్ వచ్చేసి ఇక్కడ థ్రెడ్ వర్క్ చేసాము అండ్ మధ్యలో మిర్రర్ కూడా వచ్చేసింది. అండ్ ఇక్కడ మనము డిఫరెంట్ కలర్స్ కూడా యూస్ చేసాము. కాంట్రాస్ట్ కాంబినేషన్ యూస్ చేసినాం మేడం. ఎందుకంటే ఇలా కాంట్రాస్ట్ కాంబినేషన్ యూస్ చేస్తేనే మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ లేకుంటే కాంట్రాస్ట్ ఓన్లీ తీసుకోవచ్చు దీనికి. ఓకే అండి. సో ఇక్కడ మనము ఓన్లీ అనేది ఎలా తీసుకోవాలి? ఇప్పుడు గ్రీన్ గానీ బ్లూ గానీ, గ్రీన్ ఇంకా రాయల్ బ్లూ అయితే చాలా బాగుంటది. రాయల్ బ్లూ ఓన్లీ తీసుకొని గ్రీన్ కలర్ బ్లౌజ్ లేకుంటే ఇప్పుడు మల్టీ కలర్స్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి కదా కచ్ వర్క్ టైప్ లో, ఆ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ది బ్లౌజ్ వేసుకొని ప్లెయిన్ గ్రీన్ కలర్ ది ఓన్లీ వేసుకుంటే కూడా చాలా బాగుంటది. సో ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా కూడా బ్లూ కలర్ అనేది ఈజీగా సెట్ అయిపోతుంది. సో బెటర్ బ్లూ తీసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది అన్నమాట. సో దీపక్ గారు, ఇది ఎంత రేంజ్ ఉంటుంది? ఇది మనం 450 రూపీస్ మీటర్ ఉంది మేడం. మీటర్ చాలా రీజనబుల్ గానే ఉంది. అండ్ మనకి ఇంత హెవీ బార్డర్ వచ్చింది కూడా అయినా రీజనబుల్ గానే ఉంది రేట్. చాలా బాగుంది. ఓన్లీ చూపించండి. ఓన్లీ చూపిస్తాను మేడం. ఇదిగోండి, ఇది దానికి కాంట్రాస్ట్ రాయల్ బ్లూ కలర్ ఓన్లీ ఇచ్చిన. ఈ ఓన్లీలోనే సాటిన్ బార్డర్ వచ్చింది. అవునండి, ఈ బార్డర్ వల్ల కూడా మంచి లుక్ వస్తుంది. యాక్చువల్లీ ఇది ఎన్నైనా కలిసిపోయినట్టే ఉంటుంది, కానీ దూరం నుంచి చూస్తే ఈ బార్డర్ అనేది షైన్ అవుతూ ఉంటుంది. సాటిన్ లాగా షైన్ వస్తుంది. ఇది మొత్తం మనం సోబర్ కాన్సెప్ట్ లో చూపిస్తున్నాం మేడం ఇప్పుడు. ఎందుకంటే మధ్యలో కూడా దీనికి వర్క్ లేదు, దానికి కూడా లేదు. ఎవరికి అంత గాడ్ ఇవ్వద్దు, సింపుల్ లొకేషన్స్ ఉంటాయి, దానికి కావాలంటే ఇలాంటివి మనం తీసుకోవచ్చు. సో సింపుల్ గా సూపర్బ్ అంటే ఇలా సింపుల్ లొకేషన్స్ కోసం కావాలంటే ఇలా మనం ప్లేన్ తీసుకోవచ్చు. వద్దు ఇంకా గ్రాండ్ కావాలంటే దీనిలోనే మనకు మిర్రర్ వర్క్ ఉంటాయి, సీక్వెన్స్ వర్క్ ఉంటాయి, వేరే వేరే వెరైటీస్ ఉంటాయి. ఓన్లీలో కూడా హెవీ కావాలంటే మా దగ్గర ఉంటాయి. అవునండి. సో ఇది వచ్చేసి ఎంత రేంజ్ ఉంటుందండి? ఇది మనం 225 రూపీస్ మీటర్ ఉంది ఓన్లీ. ఇంకా లెహంగాది అయితే 450 రూపీస్ మీటర్. ఓకే, చాలా రీజనబుల్ రేట్ లో చాలా మంచి సింపుల్ సూపర్బ్ గా వస్తున్నాయి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఈ టైప్ లో ఇంకా వేరే వేరే ఒక్కొక్క డిజైన్ లో మినిమం 4 కలర్స్ ఉంటాయి మేడం. మనం ఏదైనా 4 కలర్స్ లో సెలెక్ట్ చేసి దాని మ్యాచింగ్ ది లెహంగా ఉంది అవి అని డిజైన్ చేసుకోవచ్చు మేడం. ఓకే దీపక్ గారు, ఇక్కడ మనం బ్లూ తీసుకున్నాం, గ్రీన్ అయినా తీసుకోవచ్చు. సో వాటెవర్ మనకి ఇంకా మనం ఓన్లీలో కావాలంటే ఇది లెహంగా కోసం బార్డర్స్ ఉంటాయి, సింపుల్ గా టచ్ కూడా బార్డర్స్ ఇవ్వచ్చు మనం. అవును, ఓకే ఓకే ఫైన్, చాలా బాగుందండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూపించండి. నెక్స్ట్ వేరే వర్క్ లో చూపిస్తామండి. ఇది బ్రైట్ కలర్ చూపిస్తున్నారు, రాయల్ బ్లూ. దీనిలో చూడండి ఎంత బ్రైట్ కనిపిస్తుంది. అవునండి. సో అక్కడ దీనికి చాలా డిఫరెంట్ ఉంది. అంటే కొంతమంది లైట్ కలర్స్ ని ఇష్టపడతారు అండ్ కొంతమందిని ఇలా డార్క్ కలర్స్ లైక్ చేస్తారు. కాబట్టి డార్క్ కలర్స్ లైక్ చేసే వాళ్ళు ఇలా కూడా తీసుకోవచ్చు. అంటే ఇది డార్క్ కలర్ ది లుక్ చూపించడానికి ఇది చూపెట్టినా మేడం. అలానే దీనిపైన మీరు ఇలా గోల్డెన్ ఓన్ని కూడా తీసుకోవచ్చు. ఓకే ఓకే, చూడండి ఎంత బాగుంటది. ఓన్ని కూడా చాలా మంచి కనిపిస్తుంది. గోల్డెన్ సిమ్మర్ జార్జెట్ ఓన్ని ఉంది. సో బ్లూ మీద మనం ఇలాంటి గోల్డెన్ కలర్ అయితే ఎక్కువ సూట్ అవుతుంది. మంచి కనిపిస్తుంది మేడం. మనం ఇది వరకు తీసుకున్న సేమ్ బార్డర్ అలాగే తీసుకున్నాం, ఎవ్రీథింగ్ సేమ్. మనం ఇందాక నేను ఇది బ్రైట్ కలర్ పైన ఎలా లుక్ వస్తుంది అది చూపించడానికి ఈ కలర్ చూపిస్తున్నా. ఇంకా దానిపైన ఒక గోల్డెన్ కలర్ దుపట్టా, ఈ గోల్డెన్ కలర్ స్కిన్ కలర్ దుపట్టా ఉంటది, చాలా మంచి లుక్ వస్తుంది. ఇది కూడా గోల్డెన్ కలర్ అంటే ప్రతి ఒక్క స్కిన్ టోన్ కి సెట్ అయిపోతుంది. ఇంకా మనకు పార్టీ వేర్ కనిపిస్తుంది, అది చాలా గ్రాండ్ కనిపిస్తుంది. అండ్ ఇక మనకి చిన్న చిన్న చెమ్కీస్ కూడా వచ్చినాయి ఓని మీద. సో దీని వల్ల షైన్ అవుతూ ఉంటుంది. లైట్స్ కి నైట్ టైమ్స్ లో లైట్స్ కి కూడా ఎక్కువగా షైన్ అవుతుంది. చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ చూపించండి.
ఇదిగోండి మేడం, ఇది నెక్స్ట్ మీకు వెల్వెట్ పైన చూపిస్తున్నా. వెల్వెట్ ది కూడా గాగ్రాస్ చాలా రిచ్ కనిపిస్తాయి, అందుకే ఇది వెల్వెట్ పైన ఒకటి డిజైనింగ్ చేపించినాం. వెల్వెట్ పైన మొత్తం గోల్డెన్ జరీ వర్క్ ఉంది, ప్లస్ కొన్ని yellow కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇచ్చినాం. ఇక్కడ మనం 3 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నాం ఫస్ట్ బార్డర్ లో, అండ్ మధ్యలో జరీతో ఒక చిన్న జరీ గోల్డెన్ జరీది బార్డర్ వేసినాం, దాని నుంచి హైలైట్ అవుతుంది. ఇంకా ఈ బార్డర్ కూడా చూడండి ఎంత బాగుంది, ఇది మొత్తం కట్ వర్క్ లాగా కనిపిస్తుంది, కింద బేస్ వెల్వెట్ లాగా కనిపిస్తుంది, చాలా మంచి కనిపిస్తుంది. ఇది కొంచెం వెరైటీ కూడా అయిపోతుంది, జార్జెట్స్ ఉంటాయి, నెట్స్ ఉంటాయి. ఇది వెల్వెట్ తీసుకుంటే ఇంకా కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది. వెల్వెట్ అంటే ఆటోమేటిక్ గా లుక్ అనేది చేంజ్ అవుతుంది, అంటే చాలా గ్రాండ్ కనిపిస్తుంది. వెల్వెట్ ది ఫీల్ కూడా డిఫరెంట్ ఉంటుంది కదా. అండ్ ఇక మనం తీసుకున్న బార్డర్ కూడా చాలా పెద్దగా ఉంది, అండ్ మనం ఇక్కడ కాంబినేషన్ తీసుకున్నాం, లైక్ ఇక్కడ ఎల్లో కలర్ అండ్ లైట్ ఆరెంజ్ తీసుకున్నాము. సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, మధ్యలో మళ్ళీ జరీ వర్క్ తో ఫిల్అప్ రావడం, జరీ వర్క్ నుంచి మొత్తం కట్ వర్క్ లాగా కనిపిస్తుంది. ఇది స్టిచ్ అయిన తర్వాత దీని లుక్ చాలా బాగుంటుంది, చాలా రిచ్ కనిపిస్తుంది. అండ్ మనం తీసుకున్న వెల్వెట్ కలర్ కూడా చాలా బాగుంది, రాణి పింక్ ఉంది కదా, మనకు రిచ్ ఉంటుంది కలర్, చాలా మంచిగా కనిపిస్తుంది. చూడడానికి దూరం నుంచి కూడా చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. యా బాగుందండి. సో దీనికి ఎలాంటి ఓని అయితే సెట్ అవుతుంది? దీనికి మనం yellow కలర్ ది ఓని, గ్రీన్ కలర్ ది ఓని, గోల్డ్ కలర్, ఈ కలర్స్ నుంచి మనం తీసుకోవచ్చు, లేకుంటే కాంట్రాస్ట్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ మనం సెట్ చేసుకుంటే మనకు ఐడియా వస్తుంది. సో ఇది వెల్వెట్ క్లాత్ కదా, సో రేంజ్ ఎంత ఉంటుందండి? ఇది వెల్వెట్ క్లాత్ ఉంది కదా, 1050 per మీటర్ ఉంది. 1050. ఓకే, వెల్వెట్ కాబట్టి ఎక్కువగా కాస్ట్ ఉంటుంది డెఫినెట్లీ. సో బట్ లుక్ మాత్రం చాలా రిచ్ లుక్ ఉంటుంది, రిచ్ లుక్ వస్తుంది. కొంచెం రిసెప్షన్ కి దానికి ఏమైనా కావాలంటే మనం చేసుకోవచ్చు, చాలా మంచిగా కనిపిస్తుంది. సో దీనికి తగినట్టుగా ఒక ఓని చూపిస్తారా? ఓన్లీ కాంట్రాస్ట్ ఓని చూపిస్తాం మేడం. ఇదిగోండి మేడం, ఇది మనం రాణి పింక్ కి లెమన్ ఎల్లో కలర్ బార్డర్ ఉంది కదా, దానిలో ఆ లెమన్ ఎల్లో కి ఓన్లీ చూపిస్తాం. ఇది నెట్ పైన మొత్తం పర్ల్ వర్క్ ఉంది, ఇది వెల్వెట్ ఉంది, కొంచెం రిచ్ ఉంటుంది, రిసెప్షన్ దానికి ఉండదు కదా, అందుకే అంత రిచ్ ఓన్లీ చూపిస్తున్నాం మీకు. ఓకే, ఇది ఎలాగో చాలా రిచ్ ఉంటుంది కాబట్టి దీన్ని డామినేట్ చేయకుండా మీరు కూడా రిచ్ ఓన్లీ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మొత్తం కంప్లీట్లీ పర్ల్ వర్క్ తోటి బేస్ అయిపోయింది. సో అక్కడక్కడ అన్ని పర్ల్స్ జిగ్జాగ్ గా వచ్చినాయి, పర్ల్స్ స్కాటర్ చేసేస్తాం. ఇది మొత్తం వేసిన తర్వాత చాలా మంచి గెటప్ వస్తుంది మేడం. దీనికి ఎక్దమ్ పార్టీ వేర్ గ్రాండ్ లుక్ వస్తుంది. ఎవరికి గ్రాండ్ కావాలి, పార్టీ వేర్ కావాలి, వాళ్ళు ఈ టైప్ లో డిజైన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో మనకి ఈ దీనికి కరెక్ట్ గా సెట్ అవుతుంది ఈ ఓని అని చెప్పేసి తీసుకున్నారు. సో ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ కూడా ఉంది, ఆరెంజ్ అయినా తీసుకోవచ్చు. ఏదైనా మనం కాంబినేషన్, యాక్చువల్లీ పింక్ పైన ఎల్లో చాలా మంచిగా అనిపిస్తుంది, అందుకే ఇలా చూపెట్టినా. వేరే మనం మన ఓన్ ప్రకారం నుంచి ఏదైనా వేరే కలర్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం నెట్ తీసుకున్నాం కదా, నెట్ కాకుండా వేరే అదర్ క్లాత్ కూడా తీసుకోవచ్చు, జార్జెట్ తీసుకోవచ్చు, నెట్ జార్జెట్ లుక్ మాత్రం బానే ఉంటుంది. లుక్ వెల్వెట్ ఉంది కదా మేడం, వెల్వెట్ పైన నెట్ కూడా మంచిగా అనిపిస్తుంది, జార్జెట్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఓకే దీపక్ గారు, మంచి మెటీరియల్ చూపించారు, లంగావోణి మెటీరియల్స్ చాలా బాగున్నాయి, అండ్ దాని తగ్గట్టుగా లంగావోణికి ఓని కూడా చూపించారు, ఓనీస్ కూడా చాలా బాగున్నాయి. ధన్యవాదాలు. వెల్కమ్ మేడం. మన విద్యా విధానం పరీక్షలు, ఉత్తీర్ణత, మార్కుల ప్రధానంగా సాగుతుంది. విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని మార్కుల ద్వారానే గుర్తిస్తున్నారు. అదీకాక నేడు విద్య అంటే కేవలం ఉద్యోగం కోసమే అన్న భావన ఏర్పడింది. ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి విద్య గురించి ఏం చెప్పారో తెలుసా? విద్య మనిషిలోని వివేకాన్ని మేల్కొల్పాలట, జీవితం పట్ల సమగ్ర దృష్టి కలుగజేసేదిగా ఉండాలంట. ఆ తరువాత బుద్ధికి శిక్షణ ఇవ్వడమే కాదు, మానవుడు ఓ పద్ధతి ప్రకారం జీవించడం నేర్పాలి. అసలు విద్య అంటే శిక్ష కాదు, హృదయానికి సంబంధించిన గుణాలు పెంపొందించుకునేదిగా ఉండాలన్నారు. కానీ ఇలాంటి విద్య నేడు మనకు కనిపించడం లేదన్నది వాస్తవం కదూ. ఈ కార్యక్రమం తర్వాత ఇంకొన్ని విషయాలు చెప్పుకుందాం. నమస్కారం, సౌందర్యలహరి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు మన సౌందర్యలహరి ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఓల్డ్ అల్వాల్లోని శ్రీ బ్యూటీ పార్లర్ కి. ఇక్కడ మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ భవానీ గారు ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి ఈ రోజు ఆవిడ ఏం తెలియజేస్తారో తెలుసుకుందాం. నమస్తే భవానీ గారు. నమస్తే అపర్ణ. ఈ రోజు మా సకులకి ఏం పరిచయం చేయబోతున్నారు? వైటనింగ్ ఫేషియల్. వైటనింగ్ ఫేషియల్, ఓకే. అంటే ఇది ఏ ఏజ్ గ్రూప్ కి బాగా ఉంటుందండి? ఎవరికైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేయించుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది. ఓకే, సో ఇది జనరల్ గా అంటే ఎంత టైం పడుతుంది? 1 hour. 1 hour పడుతుందా? వెరీ గుడ్. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? స్కిన్ పాలిషింగ్ అవుతుంది, అంటే వైట్నింగ్ ఇంకా స్కిన్ పాలిషింగ్ అంటే స్మూత్ గా వచ్చేస్తుంది అనమాట. వావ్, నాకైతే చూడాలండి సకులు. మరి చూసేద్దామా? భవానీ గారు స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. అపర్ణ, తన ఫేస్ అబ్జర్వ్ చేయండి, అన్ఈవెన్ గా ఉంది స్కిన్ టోన్. అవును, తనకి నెక్స్ట్ మంత్ లో మ్యారేజ్ ఉంది. ఓకే, తన కోసం మనం వైటనింగ్ ఫేషియల్ చేద్దాము. ఓకే అండి. సో మరి వైటనింగ్ ఫేషియల్ ఫస్ట్ స్టెప్ ఏంటి? క్లెన్జింగ్. క్లెన్జింగ్, ఇది ఎంతసేపు చేయాలి? 10 minutes. ఓకే, దీనికి కూడా ఏమైనా స్పెషల్ క్లెన్జెస్ వాడతారా? పపాయ రా మిల్క్. పపాయ రా మిల్క్ క్లెన్జర్ ని వాడతాం. 5 minutes క్లెన్జింగ్. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం.
క్లెన్సింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, క్లీన్ చేసేసి నెక్స్ట్ స్క్రబ్బింగ్ స్టార్ట్ చేద్దాము. ఓకే, ఈ స్క్రబ్ వల్ల ఏమవుతుందండి? బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ అవుతాం. ఓకే, సో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ అయిపోయి సాఫ్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఎంతసేపు చేయాలి స్క్రబ్? 5 minutes. 5 minutes చేయాలి. ఓకే, మరి చేద్దామా? చేద్దాం. అపర్ణ, స్క్రబ్బింగ్ అయిపోయింది. ఇప్పుడు భవానీ గారు, స్క్రబ్బింగ్ అంటే చాలా, అంటే జనరల్ గా కంటే ఇప్పుడు చాలా మంచి గ్లో వచ్చిందని ఏం స్క్రబ్ వాడారు? ఎర్ర కందిపప్పు పౌడర్ ని రోజ్ వాటర్ లో మిక్స్ చేసి స్క్రబ్ చేసాము. ఓకే, సో ఇది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు సకులు. ఎర్ర కందిపప్పుని మిక్సీలో పౌడర్ చేసి రోజ్ వాటర్ కలిపి స్క్రబ్ లో రబ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ చాలా స్మూత్ గా, చాలా షైనీగా అనిపిస్తుంది ఫేస్. సో మరి నెక్స్ట్ స్టెప్ ఏంటండి? గాల్వనిక్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. అపర్ణ, గాల్వానిక్ కంప్లీట్ అయిపోయింది కదా. ఓకే, సో భవానీ గారు 10 minutes గాల్వనిక్ లో మీరు పపాయ పల్ప్ తో పాటు ఇంకేమైనా యూస్ చేశారా? హనీ యూస్ చేశానండి. ఓకే, సో పపాయ పల్ప్ ఇంకా హనీ. ఓకే, ఇది ఏ స్కిన్ కి బాగా పనిచేస్తుంది? డ్రై స్కిన్ కి బాగుంటుంది. డ్రై స్కిన్ కి. ఓకే, మరి నెక్స్ట్ ప్రొసెసర్ ఏంటి? మసాజ్ చేద్దాం. మసాజ్. దీనికి ఏమైనా స్పెషల్ క్రీమ్స్ వాడుతున్నారా? కుకుంబర్ జెల్, అలోవెరా జెల్, లెమన్ ఆయిల్, రోజ్ ఆయిల్. ఓకే, సో వీటన్నిటితో మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందండి? గ్లోయింగ్ వస్తుంది, వైట్నింగ్. ఓకే, గ్లో అండ్ వైట్నింగ్ వస్తాయి. ఎంతసేపు మసాజ్ చేయాలి? 10 minutes. 10 minutes. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దాం. మసాజ్ కంప్లీట్ అయిపోయింది అపర్ణ. నెక్స్ట్ ప్యాక్ వేసేసుకుందాము. ప్యాక్ ఏం ప్యాక్ అండి? వైటనింగ్ ప్యాక్. వైట్నింగ్ ప్యాక్. సో ఫేస్ వైట్నింగ్ అవడానికి ప్యాక్ అన్నమాట. ఇది ఎంతసేపు వేసుకోవాలి? ప్యాక్ వేసిన తర్వాత 20 minutes ఉంచేసి క్లీన్ చేసేయాలి. ఓకే, సో 20 minutes ఉంచాలి. సో ప్యాక్ వేసేటప్పుడు మనం చక్కగా ఒక మంచి టిప్ చెప్పుకున్నామండి, మా సకుల కోసం ఒక మంచి హోమ్ రెమెడీ. గసగసాలు, బాదం పప్పు 2 పేస్ట్ చేసేసుకొని ఫేస్కి అప్లై చేసేసుకోవాలి. గసగసాలు, బాదం పప్పు 2 చక్కగా మిక్సీలో వేసి పొడి చేసుకొని ఈక్వల్ క్వాంటిటీస్. ఓకే, సో దాన్ని ఫేస్ కి అప్లై చేస్తే ఏం జరుగుతుంది? వైట్నింగ్. ఓకే, చూసారు కదా సకులు, బాదం పప్పుల్ని గసగసాలని మిక్సీలో వేసి పౌడర్ చేసి దానికి వాటర్ లేదా రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత కడిగేస్తే మీ ముఖం తెల్లగా చంద్రబింబంలో అవుతుందంట. మరి ట్రై చేయండి. భవానీ గారు, మరి 20 minutes అయిపోయింది కదా, క్లీన్ చేసేచ్చా? క్లీన్ చేసేద్దాం. ఓకే అండి, సో భవానీ గారు, అంటే ఇది అసలే వైట్నింగ్ ప్యాక్ కదా, మరి దీని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? 24 hours వరకు సోప్ అప్లై చేయకూడదు ఫేస్. ఓకే, సో బయటకు వెళ్ళడం అంటే పొల్యూషన్ వల్ల కూడా కలర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో బయటకు వెళ్ళకూడదా? లేదు. ఓకే, సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకుని వెళ్ళాలి. ఓకే, సో ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ఇలా ఎన్ని సిట్టింగ్స్ తీసుకుంటే ఫేస్ బాగా వైట్నింగ్ అవుతుంది? 7 sittings. 7 sittings లో. అంటే దీనివల్ల ఇంకేమైనా బెనిఫిట్స్ కూడా ఉంటాయండి? స్కిన్ పాలిష్ అవుతుంది, వైటనింగ్ వస్తుంది. ఓకే, చక్కగా తెల్లగా మృదువుగా అయిపోతుంది అనమాట మన స్కిన్. వావ్, చాలా బాగుందండి. అపర్ణ, ఫేషియల్ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఒకసారి తన ఫేస్ ని. నిజంగా చాలా స్మూత్ గా, గ్లోయింగ్ గా కనిపిస్తుంది. అండ్ చాలా గ్లోయింగ్ అండ్ ఎలా ఉందంటే చక్కగా ఫేస్ నిజంగానే వైట్నింగ్ గా చాలా బాగా వచ్చిందండి. ఇంకా 7 sittings తీసుకుంటే ఇంకా అందంగా వచ్చేస్తుంది కదా. వావ్, చాలా బాగుందండి. అండ్ ఇంత మంచి ఫేషియల్ ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. సకులు, ఇదండి ఇవాల్టి మన సౌందర్య లహరి. మళ్ళీ మరో అందమైన ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. 2010లో ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని తెచ్చింది. 2011 లెక్కల ప్రకారం మన దేశంలో అక్షరాస్యత 74%. పురుషుల కన్నా స్త్రీలు చదువులో వెనుకబడి ఉన్నారన్నది కూడా వాస్తవం. అక్షరాస్యత పథకాలకు 100 కోట్లు ఖర్చు పెడుతున్నామని సర్కారు చెప్తున్నా అవి సద్వినియోగం కావటం లేదు. అసలు విద్య అంటే నేడు అర్థమే మారిపోయింది. నేటి విద్య
మనిషిని యంత్రంగా మార్చుతున్నది తప్ప హృదయం ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దటం లేదన్న విమర్శ ఉండనే ఉంది. వీటన్నిటి గురించి ఆలోచిస్తే నాకు ఓ మాట చెప్పాలనిపిస్తుందండి. విద్య మనిషి హృదయాన్ని విశాలం చేసి సున్నితమయ్యేలా చూడాలి. సాంప్రదాయ విలువలను గమనించి ఆచరించేలా చేయాలి. నేటి సమాజంలో చైతన్యవంతమైన పౌరుడిగా తీర్చిదిద్దాలి. మరి మీరేమంటారు? సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040235556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్ లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.